హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే మనం ఐపీఎల్ మ్యాచ్ చూడటానికైతే స్టేడియం దగ్గరికైతే వచ్చేసాం. ఈ బస్సులో అయితే ఎల్ఎస్సీ టీమ్ మెంబర్స్ అయితే స్టేడియంకి వచ్చేసారండి. మనమైతే మన క్రికెట్ టెంపుల్ అయిన స్టేడియంలోకి అయితే అడుగు పెడదాం రండి. నాకైతే స్టేడియం లోపలికెళ్ళేటప్పుడు కొంచెం ఎక్సైట్‌మెంట్, కొంచెం హ్యాపీగా, ఇంకా నర్వస్‌గా అయితే ఉంది. ఫైనల్లీ మనం వెళ్ళాలనుకున్న చిన్నప్పటి నుంచి కలలుగన్న క్రికెట్ స్టేడియంలోకైతే ఈరోజైతే లోనైతే అడుగుపెట్టామండి. చూసేటప్పటికే చాలా హ్యాపీగా ఉంది. చూసారా ఎలా ఉందో? మన రిలీజియన్ క్రికెట్‌లోకైతే వచ్చేసాం. నాకు చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. 2 కళ్ళైతే సరిపోవట్లేదు. నేనైతే పిచ్చ హ్యాపీ. చిన్నప్పటి నుంచి కంటున్న కల అండి. క్రికెటర్స్‌ని దగ్గర నుంచి చూడాలని. అది ఇప్పటికి నెరవేరింది. మనమైతే మ్యాచ్‌కి 2 అవర్స్ ముందైతే వచ్చేసాం. ఎందుకంటే మన ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదండీ! అది చూడడానికి. ఇప్పుడైతే తక్కువైతే మెంబర్స్ అయితే వచ్చారండి. మ్యాచ్ స్టార్ట్ అయ్యేసరికి ఆరెంజ్ ఆర్మీతో స్టేడియం అయితే నిండిపోతుంది. నాకైతే ఐపీఎల్‌లో అన్ని టీములంటే ఇష్టం. బట్ ఈ పర్టిక్యులర్ టీమ్స్ ఏమన్నా ఉన్నాయంటే దాంట్లో నేను బాగా అభిమానించే టీంలు ఆఫ్‌కోర్స్ సీఎస్‌కే, ధోని అన్న, ఇంకా మన హోమ్ టీమ్ ఎస్ఆర్‌హెచ్. మరి మీకు ఏ టీం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ పండుగ చూద్దాం రండి. మన సన్ రైజర్స్ టీమ్ మెంబర్స్ అయితే ఇప్పుడే బస్ దిగేసి అయితే స్టేడియంలోకైతే వస్తున్నారండి. ఇక్కడ చూసారా దిగ్వేష్ అయితే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఎల్ఎస్సీ ఫుల్ టీము డగ్అవుట్లోకి అయితే వచ్చేసారు. మనమైతే ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం హైదరాబాద్, అదే మరి ఇంకో పేరు ఉప్పల్ స్టేడియం అని కూడా అంటారు. మన స్టేడియంని అయితే మొత్తం చూసేద్దాం. మ్యాచ్ అయితే ఇంకా కొన్ని నిమిషాలు అయితే స్టార్ట్ అవబోతుందండి. అందరు ప్లేయర్స్ వచ్చేసరికి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఈ మ్యాచ్లోకి అయితే నా ఫేవరెట్ హీరో అయిన వెంకటేష్ గారు అయితే వచ్చారండి. హెడ్ అండ్ అభిషేక్ శర్మ అయితే రన్నింగ్ చేసుకుంటా వార్మప్ చేస్తూ ఉన్నారండి. టాస్ అయితే ఎల్ఎస్సీ వాళ్ళు గెలిచారండి. ఫీల్డ్ ఫస్ట్ తీసుకున్నారు. చీర్ గర్ల్స్ అయితే మామూలుగా వేయట్లేదండి డ్యాన్స్. తీసేశారు.
మ్యాచ్ అయితే ఇప్పుడు 3 సెకండ్స్లో అయితే స్టార్ట్ అవబోతాను. కేర్ గింగాస్ స్టార్ట్ అయిపోయింది. అర్జున్ టెండూల్కర్ గారండి. అదే మన టెండూల్కర్ గారి సన్. ఇలా చూస్తూ ఉంటే కొంచెం బాధగా అనిపించిందండి. ఇదిగోండి మన వెంకీ మామ, నా ఫేవరెట్ హీరో అయితే ఇక్కడ ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాస్‌ని అయితే చాలా బాగా ఆడారండి. అయితే ఆ స్కోర్ అయితే 100 దాకా కూడా వస్తదనుకోలేదు. బట్ టార్గెట్ వచ్చేసరికి 157 అయితే రీచ్ అయ్యారు. కనపడుతుంది వచ్చేసరికి మన హైదరాబాద్ టీము డగౌట్ అండి. ఇటు సైడ్ వచ్చేసరికి ఎల్ఎస్సి టీమ్ డగౌట్ అయితే ఉంటది.
మ్యాచ్ అయితే చివరి ఓసీ దాకా అయితే వచ్చిందండి. బట్ బెస్ట్ బౌలర్స్ అయితే మనకిక్కడ కనపడలేదు. అంతకుముందు రషీద్ ఖాన్ గానీ, భువనేశ్వర్ లాంటి బెస్ట్ బౌలర్స్ అయితే లేరు. మంచి బౌలర్స్ ఉన్నట్టయితే కొంచెం గెలిచే ఛాన్స్ ఉండేది. బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఒకవేళ కుదిరితే ధోని అన్న ఉంటే నెక్స్ట్ మ్యాచ్ హైదరాబాద్లో ఉందండి. దానికి వచ్చేదానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అయితే జరుగుతుందండి. బట్ వీళ్ళు ఎల్ఎస్సి టీమ్ అండ్ ఎస్ఆర్హెచ్ టీము అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారండి. ఈ ఎల్ఎస్సి టీంలో టీమ్ కోచ్గా మన కేఎన్ మామ అయితే ఉన్నారు. కేఎన్ మామ టీమ్ కోచ్ అనమాట ఎల్ఎస్సికి. సో కేఎన్ మామని చూడంగానే ఆల్రెడీ ప్రీవియస్ ప్లేయర్ కాబట్టి మన హైదరాబాదియన్స్ పెద్ద పెద్దగా అయితే అరిశారు. BCCI would like to thank all the sponsors of the Tata IPL, Tata, Angel One, RuPay, Google AI Board, Wonder Cement, CED and Kingfisher. Introducing the presentation party, standing in manner, starting with Mr. V. Chamuneshwar, Apex Consultant of BCCI, Mr. Anil G. Reddy, Secretary of Bharat Cricket Association, Mr. Nikhil Deshpande, Head Mr. T. Girija, Authorized Person, Angel One, Mr. Vivek Nevatia, RuPay Representative, Mr. Hiren Kumar, Praveen Bhai, Ratoria, Shri Cement, Mr. K. Shanmugam, CEO, Sunrisers Hyderabad. Standing individual awards, collected by Mr. Nikhil Deshpande to present Nitish Pandey with Sierra Super Striker of the Match Award for scoring 56 runs on 33 balls with a strike rate of 169.69. Like to invite Ms. T. Girija to present Nitish Pandey again with the Angel One Super Sixes of the Match Award for 25 sixes. It's time for the RuPay Open Go Fours of the Match Award led by Mr. Vivek Nevatia to present the trophy to Rishabh Pant for the 9 balls in the match. A captain's note, taking his team towards victory. It's time for the Tata IPL Green Top Ball of the Match Award led by Mr. V. Chamuneshwar to present Mohammad Shami with the Sakyan for his invaluable assistance in planting remote trees around 84 balls. What a spell from Mohammad Shami. Having captain who is the David for the National Giants and spirit of Rishabh Pant, the victorious captain, and as he knew, he made it. Yes, Mr. మ్యాచ్ అయితే అయిపోయిందండి. నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాస్‌ని అయితే మన ఎస్ఆర్హెచ్ తరపున బాగా ఆడారు. బౌలింగ్ కొంచెం లో అనిపించింది. బట్ గెలుపోటములు అనేది సహజం కాబట్టి మనం ఇది తీసుకోకుండా ఇంటికైతే వెళ్దాం. నెక్స్ట్ మ్యాచ్ బాగా ఆడతారులేండి. మనమైతే స్టేడియం లోపల చూసాం కదా ఇప్పటివరకు. అవుట్లుక్ కూడా కొంచెం చూసేసి మెట్రో ఎక్కుదాం. వచ్చేసరికి చిన్న నోటీస్ అండి. ఒకవేళ మీరు మెట్రోలో వచ్చే పని అయితే టికెట్ ఆడ ముందే ఇస్తారు. టికెట్ అయితే తీసేసుకోండి. మెట్రో స్టేషన్ అయితే కితకితలాడిందండి. ముందుగా టికెట్ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. నేనైతే నెక్స్ట్ డే వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చాను. ఇక్కడైతే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కొంచెం స్పీడ్గా.
నాకైతే రిజర్వేషన్ అయితే దొరకలేదండి. అందుకని ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో అయితే జనరల్ టికెట్లు తీసుకొని సాధారణ జర్నీ అయితే చేశాను. కాళ్ళైతే మామూలుగా వాయలేదండి. నేను ధోని గారి వీరాభిమానినండి. అందుకని ఆ జెర్సీ అయితే తీసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.